హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 46 పార్ట్ 2 సొల్యూషన్ చూద్దామండి, క్వాంట్కి సంబంధించి. సో క్వశ్చన్ నెంబర్ 21 మనకి, ఏ ఫ్రూట్ సెల్లర్ బైస్ ఎక్స్ గోవాస్ ఫర్ ₹y అండ్ సెల్స్ y గోవాస్ ఫర్ ₹x. ఇఫ్ x గ్రేటర్ దెన్ y దెన్ హీ మేడ్. ఒక పండ్ల వ్యాపారి x జామ పండ్లను ₹y కొని y జామ పండ్లను x రూపాయలకు అమ్మాను. ఒకవేళ x గ్రేటర్ దెన్ y అయినా అతని లాభశాతం నష్టశాతం ఎంత? సింపుల్గా మీరు ఒకదానికి ఎంత కొన్నాడు, ఒకదాన్ని ఎంత కమ్మినాడో చెప్తే సరిపోతుంది కదండి. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ అండ్ మీకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ తెలిసిందనుకోండి, లాభమా నష్టమా తెలుస్తుంది కదా. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాభం వచ్చినట్టు. అతను ఏం చేసినాడండి, ₹y ఖర్చు చేసి x కొన్నాడు కదా, అంటే y/x చేస్తే ఒక్కదాని ప్రైస్ వస్తుందా? ₹/x, ₹y ఖర్చు చేసి x క్వాంటిటీస్ వచ్చినాయి కాబట్టి y/x చేస్తే ఒక్కదాని వస్తుంది. x ఖర్చు చేసి y వచ్చినాయి కాబట్టి x/y చేస్తే వస్తుందా? కండిషన్ ఏమన్నారు మీకు ఇక్కడ, x గ్రేటర్ దెన్ y అన్నారు. x గ్రేటర్ దెన్ y అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ 1 వాల్యూ వస్తుంది. ఇది ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎక్కువ. x గ్రేటర్ దెన్ y అంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఈ ఫ్రాక్షన్ కన్నా ఈ ఫ్రాక్షన్ ఎక్కువ అండి మీకు. సో మీకు ఖచ్చితంగా ఏం రావాలి, మీకు లాభం రావాలి. అంటే మీకు లాస్ రావద్దు కదా. ఈ రెండు మీ ఆన్సర్ కాదు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ చెప్పాలంటే రేషియో తీసుకుంటే సరిపోతుంది కదా. y/x, ఇది x/y అయితే ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇదైతే y² అవుతుంది, ఇది x² అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? డిఫరెన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంటే x² మైనస్ y² ఇంటూ 100. సో ఇక్కడ మీకు డైరెక్ట్ పర్సంటేజ్ సింబల్ ఉంది కాబట్టి ఇంటూ x² మైనస్ y² బై y² అనేది మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ అండి. x² మైనస్ y² బై xy పర్సంటేజ్ ఎక్కడుందండి ఇది? x² మైనస్ y² బై y². హౌ మెనీ మీటర్స్ ఆఫ్ క్లాత్ 5 మీటర్ వైడ్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ ఏ కోనికల్ టెంట్? ద రేడియస్ ఆఫ్ ఫోజ్ ఇస్ 7 మీటర్స్ అండ్ హైట్ ఇస్ 24 మీటర్. 5 మీటర్ల వెడల్పు గల ఒక వస్త్రంతో శంకు ఆకారపు టెంట్ వేశారు. టెంట్ వ్యాసార్థం 7, ఎత్తు 24 మీటర్లు అయితే వస్త్రం పొడవు ఎంత? ఇట్లా మీకు ఒక టెంట్ వేస్తే, టెంట్ అనేది ఒక ఈ షేప్లో ఉందంట అండి టెంట్. దీని రేడియస్ 7 అన్నారు, హైట్ 24 అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 7, 24, 25 అనేది మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదా. ఈ టెంట్ వేయడానికి మీకు ఎంత క్లాత్ కావాలంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదండి. మీకు టెంట్ ఎలా ఉంటుంది, ఈ కింద అయితే ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం మీకు కింద భూమి ఉంటుంది కదా. మీరు టెంట్ వేసినప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే టెంట్ ఈ షేప్లో ఉంటుందంటే మీకు క్లాత్ అనేది ఇది కావాలి. ఇక్కడ ఎట్లాగో కింద ఏముండదు, ఇదంతా మీకు కింద ల్యాండ్ కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుందో దాని అంత ఏరియా ఉన్న మీకు ఏం కావాలి, క్లాత్ కావాలి. దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఎంత? πRL అంటే 22/7, π r అంటే 7, l అంటే 25 స్లాంట్ హైట్. ఇంత ఏరియా కావాలి, ఇంత ఏరియా ఉన్న క్లాత్ కావాలి. అయితే ఇప్పుడు ఆ క్లాత్కి లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటేనే కదండి, క్లాత్కి లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటే ఏరియా అంటాం కదా. ఆ క్లాత్ లెంత్ ఎంత ఇచ్చినారు మీకు, అంటే లెంత్ కనుక్కోమన్నారు. మీకు విడ్త్ 5 మీటర్స్ ఇచ్చినారు. సో విడ్త్ 5 మీటర్, ఒక క్లాత్ ఉంది, దాని లెంత్ ఎల్, విడ్త్ 5, దానికి ఇంత మీటర్ కావాలంటే లెంత్ ఎంత ఉండాలి? 5 టైమ్స్ 7 టైమ్స్ క్యాన్సర్. 22 × 5 అంటే l = 110 మీటర్స్. ఈజీ క్వశ్చన్ అండి మీకు ఇది. If n = 2 to the power of 48 minus 1 and n are exactly divisible by two numbers between 60 and 70, what is the sum of these two numbers? n విలువ ఎట్లుందంట, 2 to the power of 48 minus 1 మరియు n అనేది 60 మరియు 70 మధ్య ఉన్న రెండు సంఖ్యల చేత భాగించబడుతుంది. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు నువ్వు 60కి 70కి మధ్యలో ఉండాలంటే నేను ఈ n ఇలా రాసుకోవచ్చా అండి? n = 2 to the power of 6 వాల్యూ ఎంత అండి? 64 కదా. దీన్ని 2 to the power of 6, ఇది హోల్ టు ది పవర్ ఆఫ్ 8గా రాసుకోవచ్చా? 6 × 8 48 కదా, -1. నేను దీన్ని 64 to the power of 8 -1గా రాసుకోవచ్చా? ఇప్పుడు ఈ n అనే నెంబర్ ఎలా ఉంది చూడండి, a to the power of n అంటే దీన్ని 6 to the power of 8 - 1 to the power of 8గా రాసుకోవచ్చా? a to the power of n minus b to the power of n ఫామ్లో ఉందా? a to the power of n minus b to the power of n is always divisible by, ఇది మీకు ఫార్ములా అండి, is always divisible by a plus b and a minus b. అంటే ఇప్పుడు 64/8 minus 1/8 అనేది మీకు 64 + 1 అండ్ 64 - 1తో డివైడ్ అవుతుంది.
దీని వాల్యూ ఎంత 65, దీని వాల్యూ ఎంత 63. సో ఈ నంబర్ అనేది 60కి 70కి మధ్యలో రెండు సంఖ్యల చేత డివైడ్ అవుతుంది. అది ఏది? ఒకటి 65, ఇంకోటి 63. ఈ రెండింటి మొత్తం ఎంత? 128. ఎక్కడుందండి ఆప్షన్? మీకు ఏలో ఉంది. 2 taps can fill a tank in 20 hours and 30 hours respectively. Both the pipes are open to fill the tank, but the tank is off fill. A leak develops in the tank through which 1/4 of the water supplied by both the pipes is getting leaked out. Then the time in hours required to fill the tank is. రెండు పైపులు విడివిడిగా ఒక ట్యాంకును వరుసగా 20-30 గంటల్లో నింపగలవు. ట్యాంకు నింపడానికి రెండు పైపులను ఒకేసారి తెరిచారు. కానీ ట్యాంకు సగం వరకు నిండిన తర్వాత ట్యాంకులో ఏర్పడిన లీక్ వల్ల రెండు పైపుల ద్వారా పంపిణీ అయిన నీటిలో 1/4 వంతు బయటకు పోతుంది. అయితే ట్యాంక్ నింపడానికి కావాల్సిన మొత్తం సమయం. రైట్. ఇప్పుడు చూడండి, రెండు పైప్స్ ఉన్నాయి కదండి. ఏ, ఇది ఒకటి బి, ఇది లీక్ అనుకోండి. ఇదేమో 20 గంటల్లో నింపుతుంది, ఇదేమో 30 గంటల్లో నింపుతుంది కదా. టైం ఇది 20, ఇది 30. ట్యాంక్ కెపాసిటీ నేను 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60 లీటర్స్ అనుకుంటున్నాను అనుకోండి. 60 లీటర్స్ని మీకు 20 అవర్స్లో నింపాలంటే ఎఫిషియన్సీ ఎంత ఉండాలండి? 3 ఉండాలి. 30 అవర్స్లో 60 లీటర్స్ నింపాలంటే గంటకి 2 లీటర్స్ నింపాలంతేనా? ఇక్కడ చూడండి, ట్యాంకు నింపడానికి రెండు పైపులు ఒకేసారి తెరిచారు. కానీ ట్యాంకు సగం వరకు నిండిన తర్వాత, సగం వరకు నిండాలంటే ఎంత? 60 నిండాలి. 60 నిండాలి. గంటకి రెండు కలిపి 5 నింపుతాయి. సో సగం వరకు నిండాలంటే మీకు ఎంత నిండాలండి? 30 నిండాలి. 30 నిండాలి. గంటకి ఇవి 5 నింపుతాయి. అంటే ఇప్పటివరకు టైం ఎంత అయింది? 6 అవర్స్ అయింది. 6 అవర్స్ అయింది. అంటే హాఫ్ ట్యాంక్ నిండడానికి 6 అవర్స్ అయింది కదండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నానంటే, దీని తర్వాత ట్యాంకులో ఏం జరిగిందంట? ఒక లీకేజ్ ఏర్పడింది. దానివల్ల ఎంత నిండుతుందో అందులో 1/4 బయటకు పోతుంది. అయితే ఇప్పుడు ట్యాంక్ నింపడానికి మొత్తం సమయం ఎంత కావాలి? ఇక్కడ వరకు ఆన్సర్ చేసిన తర్వాత మీరు ఆప్షన్ డి మార్క్ చేయొచ్చండి. ఎందుకంటే మీకు సగం ట్యాంక్ నిండడానికి 6 గంటలు పట్టింది కదా. మిగిలిన సగం ట్యాంక్ నిండడానికి 12 గంటలు పట్టేది. అంటే లీక్ ఏర్పడకపోతే ఇప్పుడు ట్యాంక్ నిండడానికి 6 అవర్స్ పట్టింది. ట్యాంక్ నిండడానికి ఎంత పట్టింది? 6 అవర్స్ పట్టింది. మిగిలిన ట్యాంక్ నిండడానికి ఎంత టైం పట్టేది? మిగిలిన ట్యాంక్ నిండడానికి ఇంకొక 6 అవర్స్ పట్టేది, లీకేజ్ లేకపోయి ఉంటే. కానీ లీకేజ్ ఉంది కాబట్టి మిగిలిన హాఫ్ ట్యాంక్ నిండడానికి 6 అవర్స్ కన్నా ఎక్కువ పడుతుందా? సో మీ ఆన్సర్ 12 అవర్స్ కన్నా ఎక్కువ కావాలా? 12 అవర్స్ కన్నా ఎక్కువ ఆప్షన్ ఎక్కడుందండి? ఒకటే ఉంది, ఆప్షన్ డీలో ఉంది. సో ఇప్పుడు మీరు మిగతాది అయితే చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఇంకోటి టైమ్ అండ్ వర్క్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎప్పుడు కూడా చూడండి, టైమ్ అండ్ వర్క్లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు చాలా ఎగ్జామ్లలో కూడా వస్తుంటుంది. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఒక వర్క్ని 10 డేస్లో, ఈయన 15 డేస్లో చేస్తే ఏ ప్లస్ బి కలిపి ఆ వర్క్ని 6 డేస్లో చేస్తారు. ఇది మీకు ఫండమెంటల్ అండి, ఎప్పుడు కూడా గుర్తుండాలి. 10 డేస్ 15 డేస్లో చేస్తే ఇద్దరు కలిపి 6 డేస్లో చేస్తారా? ఇక్కడ క్వశ్చన్ ఏముంది? 20-30 ఉంది. అంటే 20-30 అయితే ఇద్దరు కలిపి 12 డేస్లో చేయాలి. ఒకవేళ ఇది కనుక మీకు స్ట్రైక్ అయింది అనుకోండి, క్వశ్చన్ చదువుతున్నప్పుడు 10-15 ఉంటే 6 అయ్యేది, 20-30 ఉంది కాబట్టి మీరు 12 అవ్వాలి. క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీకు అర్థమైపోతుందండి. సగం వరకు నింపిన తర్వాత లీకేజ్ ఏర్పడుతుంది కాబట్టి మొత్తం నింపడానికే లీకేజ్ లేకుండా 12 గంటలు పడితే మీకు సగం నింపడానికి 6 అవర్స్ పడుతుంది. దాని తర్వాత లీకేజ్ ఉంది కాబట్టి దాని తర్వాత సగానికి 6 కన్నా ఎక్కువ పడుతుంది కాబట్టి మీ ఆన్సర్ 12 కన్నా ఎక్కువ కావాలి. 12 కన్నా ఎక్కువ ఉందో ఆప్షన్ డి ఒకటే ఉంది. ఒకవేళ మీకు ఈ పాయింట్ కనుక మీకు ముందు నుండే ప్రాక్టీస్లో కనుక గుర్తుపెట్టుకొని ఉంటే ఇది ఇక్కడ మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే ఆప్షన్ డి 14 అని మీరు మార్క్ చేయగలుగుతారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇన్ ఏ స్కూల్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టీచర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాజ్ 2:5:4. When 8 new teachers joined the school and 4 girls left the school, the ratio of teacher to student became 2:5. Find the number of remaining girls in school. ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 2:5:4. 8 మంది కొత్త ఉపాధ్యాయులు చేరిన 4 మంది బాలికలు పాఠశాలను వదిలి వెళ్లడంతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి 2:5. అయినా మిగిలిన బాలికలు ఎంతమంది? ఓకే, ఇక్కడ చూడండి, మీరు కనుక దీన్ని రేషియోస్ అంటే ఆప్షన్ ఎలిమినేషన్తో చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అంటే, మీకు
పాఠశాలలోని బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఎట్లుందండి? 2:5:4. అంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఉన్నారండి? 4x ఉన్నారు ఇనీషియల్గా. గర్ల్స్ ఇనీషియల్గా 4x ఉన్నారు. దీంట్లో నుండి ఎంతమంది గర్ల్స్ వెళ్ళిపోతున్నారండి? 4 వెళ్ళిపోతున్నారు. 4x అనేది ఒక 4 మల్టిపుల్, ఇది కూడా ఒక 4 మల్టిపుల్. రిమైనింగ్ మీ ఆన్సర్ అనేది ఒక 4 మల్టిపుల్ కావాలి. రిమైనింగ్ మీ ఆన్సర్ ఏం కావాలి? ఒక 4 మల్టిపుల్ కావాలి. 4 మల్టిపుల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. కావాలంటే మీరు ఒకసారి చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు 2x ఉంది. ఇదేంటండి? టీచర్స్, మీకు బాయ్స్, గర్ల్స్. రేషియో ఎలా ఉంది? ఇది మీకు 5x ఉంది, ఇది మీకు 4x ఉంది. వెన్ 8 న్యూ టీచర్స్ జాయిన్, అంటే ఇప్పుడు న్యూ టీచర్స్ ఎంత అయినారు? 2x + 8 అయినారు. ఇలా బాయ్స్లో మీకు ఏం చేంజ్ చెప్పలేదండి. బాయ్స్ ఇప్పుడు 5x ఉన్నారు. గర్ల్స్ ఒక 4x లెఫ్ట్, 4x - 4. అయితే రేషియో ఆఫ్ టీచర్ టు స్టూడెంట్ బికమ్ 2:5. అంటే టీచర్ కనుక ఇప్పుడు 2x + 8 ఉంటే టోటల్ స్టూడెంట్స్ ఎంత అండి? 9x - 4 ఉన్నారు. ఈ రేషియో మీకు 2:5 అయింది. సో 5 × 2 ఎంత? 10x + 5 × 8 ఎంత? 40. 18x - 8. 10x కనుక ఇటు వస్తే 18 - 10 అంటే 8x, ఇటు వస్తే 48 అవుతుంది. అంతేనా? 48. సో x వాల్యూ ఎంత అవుతుంది? 8 6 48. x ఎంత? 48. ఇప్పుడు మీకు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎంత అండి? 4x - 4. సో 4 × 6 - 4. 24 - 4 అంటే ఎంత? 20. వచ్చిందండి ఆప్షన్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి మీరు అసలు పెన్ను పెట్టాల్సిన అవసరం ఉందో చెప్పండి. మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో 4 × సంథింగ్ ఉంది. అంటే మీకు 4 మల్టిపుల్ ఉండాలి. ఒక 4 మల్టిపుల్ నుండి ఇంకొక 4 మల్టిపుల్ తీసేస్తే మీకు వచ్చే ఆన్సర్ కూడా 4 మల్టిపుల్ కావాలి. అలాంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా కూడా మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 26. In a swimming pool measuring 90 meter by 40 meter, 150 men take a dip. If the average displacement of water by a man is 8 cubic meters, what will be rise in water level? ఒక స్విమ్మింగ్ పూల్ కొలతలు 90/40. 150 మంది అందులో మునిగినారు. సగటున ఒక మనిషి 8 కిలోమీటర్ల నీరు స్థానభ్రంశం చెందితే అందులో నీరు ఎంత ఎత్తుకు లేచును? రైట్. ఇక్కడున్న వాల్యూమ్ అక్కడున్న వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలండి సింపుల్గా ఇటువంటి క్వశ్చన్లలో. ఇక్కడ మీకు 90 × 40 వాల్యూమ్ కావాలంటే ఇది లెంత్ ఇంటూ బ్రెడ్త్ హైట్ తీసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ టు దీని వాల్యూమ్ ఎంత చెప్పండి? 150 మంది మునిగినప్పుడు ఒక్కొక్కరు ఎంత? 8 మీటర్ క్యూబ్. 8 మీటర్ క్యూబ్ అంటే ఇంత వాటర్ డిస్ప్లేస్ చేయడానికి దీంట్లో ఎంత హైట్ వరకు వాటర్లు ఇవ్వాలి? ఇక్కడ మీటర్ క్యూబ్ ఉందా? ఇక్కడ చూడండి మీటర్ 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 క్యూబ్. సో ఇది 33 టైమ్స్, మీకు ఇది 35 టైమ్స్. సో 8 5 ఇది 40. సో h = ఎంత వచ్చిందండి? h = 1/3 మీటర్స్ వచ్చింది. 1/3 మీటర్స్ అంటే 33.33 సెంటీమీటర్స్. ఆప్షన్ డి. Which is the least number which must be added to 4196 so that it becomes divisible by 24, 50 and 105? 4196కు ఏ కనిష్ట సంఖ్యను కలిపిన ఫలిత సంఖ్య 24, 50, 105లతో భాగించబడుతుంది? ఆప్షన్ ఏ డైరెక్ట్గా పెట్టొచ్చు. అంటే ఒక నంబర్ మీకు 50తో డివైడ్ అవ్వాలంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 0 ఖచ్చితంగా అవ్వాలి. ఒక నంబరు 50తో డివైడ్ అవ్వాలంటే ఆ నంబర్లో లాస్ట్ ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 0 అవ్వాల్సింది. ఈ 6కి 4 యాడ్ చేస్తే మాత్రమే దీని యూనిట్ డిజిట్ 0 అవుతుంది. మిగతా ఏ దానికి కూడా కాదు. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28 అండి. 28. A card is drawn from a pack of 52 cards. What is the probability that either card is black or king? మీకు ప్రాబబిలిటీకి ఫార్ములా చెప్పండి నాకు ఒకసారి. టోటల్ చాయిసెస్ కింద వస్తుంది, పైన ఫేవరబుల్ చాయిసెస్. ఫేవరబుల్ చాయిసెస్ ఇంతే కదా. మీకు మొత్తం 52 కార్డ్స్లో ఏముంటాయండి? మీకు 52 కార్డ్స్ కనుక తీసుకుంటే 26 ఉంటాయండి. బ్లాక్ అండ్ రెడ్. ఓకే, ఒకవేళ ఈ 52 కార్డ్నే కనుక కింగ్స్ తీసుకున్నారనుకోండి, మీ దీంట్లో మీకు కింగ్స్ 4 ఉంటాయండి. కింగ్స్ 4 ఉంటాయి. ఈ 52లో కింగ్స్ 4 ఉంటాయి. ఆ 4లో 2 కింగ్స్ ఏమో మీకు ఇక్కడ ఉంటాయండి. 2 కింగ్స్ దీంట్లో ఉంటాయి, 2 కింగ్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఈ 26 బ్లాక్ కార్డ్స్లోనే మీకు 2 కింగ్స్ ఉంటాయి
అండ్ ఈ 26 రేట్లో 2 కింగ్స్ ఉంటాయి. మీకు 52 కార్డుల నుండి ఒక కార్డు తీస్తున్నప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎంత ఉండండి? టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ మీకు ఎప్పుడు కూడా 52 ఉంటాయి. 52 C1 కదండి, మీరు 52 నుండి ఒకటి డ్రా చేస్తున్నారంటే 52 C1. సో 52 C1 అంటే మనం 52 అని తీసుకుంటాం కదా. సో మీకు మొత్తం 52 చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు డ్రా చేసిన కార్డు ఎయిదర్ బ్లాక్ ఆర్ కింగ్ కావాలి. ఇప్పుడు ఈ బ్లాక్ ఎన్ని ఉన్నాయి మీకు బ్లాక్కి ఏమో 26 ఉన్నాయి, కింగ్కి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ ఆ 4లో 2 ఆల్రెడీ ఈ 26లో ఉన్నాయి కాబట్టి ఈ 26లో కింగ్ కౌంట్ చేసినాం, మిగిలింది ఇక్కడ 2. సో 26 + 2 అంటే ఎంత? 28/52. సో 4 7 టైమ్స్, 4 13 టైమ్స్. సో 7/13 అనేది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 29. The ratio of copper to zinc in an alloy of a 7 kg is 5:2. The ratio of the same metal in that order in another alloy B of 7 kg is 3:4. If 28 kg of alloy is made by mixing A and B quantities X and Y respectively, so as to have a ratio of copper and zinc in the ratio 1:1, then X/Y is. Easy question అండి, మీకు పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. 7 కిలోగ్రాముల ఏ అనే మిశ్రమంలో రాగి మరియు జింకుల నిష్పత్తి ఎంత? 5:7. ఇప్పుడు చూడండి, కాపరు జింక్ 7 kgsలో 5:2 రేషియో అంటే ఇది కూడా నెంబర్ ఆఫ్ పార్ట్స్ 7 అయిందా? అంటే ఇది మీకు 5 kgs ఉండాలి, ఇది మీకు 2 kgs ఉండాలి. ఇది దేంట్లో? ఏలో. బీలో ఏం జరిగింది చూడండి, బీ కూడా 7 kgs ఉంది, దీంట్లో నిష్పత్తి 3:4 అంటే ఇది మీకు 3 kgs అవ్వాలి, ఇది 4 kgs అవ్వాలి. ఓకే, ఈ రెండింటిని కలిపి 28 kgల మిశ్రమం తయారు చేస్తున్నాడు, దాంట్లో 1:1 రేషియో ఉండాలి. అంటే మీకు A + B కలిపి 1:1 రేషియో అంటే 28లో ఇది 14 kgలు ఉండాలి, ఇది 14 kgలు ఉండాలి. అయితే ఇది ఎన్ని కేజీలు తీసుకోవాలి, ఇది ఎన్ని కేజీలు తీసుకోవాలని క్వశ్చన్ అండి. అంటే ఇది X కేజీలు కనుక తీసుకుంటే, ఇది Y కేజీలు తీసుకుంటే Xకి Yకి రేషియో అడిగినాను. ఇప్పుడు మీరు క్వశ్చన్ కనుక ఆప్షన్ నుండి అబ్జర్వ్ చేసినారనుకోండి, ఈజీ అండి. ఇప్పుడు ఇది 1:6 రేషియో ఉందా అంటే ఇది సెకండ్ది కదా, ఇది X ఇది Y కదా. Y కనుక మీరు 6 పార్ట్స్ తీసుకున్నారనుకోండి, 6 × 3 18 kgలు అవుతుంది, 6 × 4 24 kgలు అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిందే 14 kgలు. సో 6 × 3 ఇక్కడికే 18 వచ్చేస్తుంది. సో ఇది ఆప్షన్ కాదు. ఇది 5 తీసుకున్నారనుకోండి, ఇక్కడ Y 5 × 15 అవుతుంది, కానీ మీకు మొత్తం టోటల్ కావాల్సిందే 14 kgలు. ఈ ఒక్కదాని నుండి మీరు 5 kgs తీసుకుంటే ఎంత అవుతుంది? మీకు 15 kgs అవుతుంది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. 7 6 5 అవ్వలేదంటే 6 అవ్వలేదంటే 7 ఎట్లా అవుతుందండి? ఇది కూడా మీ ఆన్సర్ కాదు. 1:3 తీసుకోండి, ఇది 1 ఇది 3 తీసుకున్నారనుకోండి, ఇది 5 2 5 2 అవుతుంది, ఇది 3 అంటే ఇది 9 12 అవుతుంది, టోటల్ 14 వచ్చిందా? సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 30. A can do a piece of work in 15 days, B in 12 days and C in 20 days. They work for a day each in turn, that is, first day A does it alone, second day B does it alone and third day C does it alone. After that the cycle is repeated till the work is finished. They get rupees 24,000 for this job. If the wages are divided in proportion to the work each had done, find the amount B will get. ఒక పనిని A 15 రోజుల్లో, B 12 రోజుల్లో, C 60 రోజుల్లో పూర్తి చేయగలరండి. A B C. ఈయన 15 12 20 అంటే వర్క్ని కనుక నేను 60 యూనిట్స్ అనుకున్నాను అనుకోండి, 15 4 60, 12 5 60, 23 60. ఇది మీకు టైం అయితే ఇది మీకు ఎఫిషియన్సీ అవుతుంది కదా. 15 రోజుల్లో రోజుకి 4 యూనిట్లు చేస్తే 60 యూనిట్ల వరకు కంప్లీట్ చేస్తారన్నట్టు. మీకు మొదటి రోజు A, రెండవ రోజు B, మూడో రోజు C ఒక్కొక్కరే పని చేస్తున్నారు, రోజుకి ఒక్కరే పని చేస్తున్నారు. ఇలా మీకు 3 డేస్ అయ్యేసరికి ఏం జరుగుతుందండి? 3 డేస్ అయ్యేసరికి 5 4 9 3 12 అవుతుంది. ఓకేనా, 12 యూనిట్స్ వర్క్ అయిపోతుంది. మీకు 60 యూనిట్స్ వర్క్ కావాలంటే 12 × 5 అయింది కాబట్టి 3 × 5 అంటే 15 డేస్ చేయాలి. కానీ 15 డేస్లో ఈ పర్సన్ ఎన్ని రోజులు చేస్తాడు? 5 డేస్. అంటే ఇప్పుడు దీంట్లో ఏ కాంట్రిబ్యూషన్ ఎంత? ఏ 4 యూనిట్స్ × 5 డేస్ చేస్తాడు, B 5 యూనిట్స్ × 5 డేస్, C 3 యూనిట్స్ × 5 డేస్. 15 డేస్లో ముగ్గురు 5 డేస్ చేస్తారు కదా. సో మీరు ఎంత వర్క్ చేసినారో ఆ రేషియోనే కదండి మీరు పంచుకునేది ప్రాఫిట్ని. చూడండి 5 ఎట్లా క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ డేస్ చేసింది సేమ్ కాబట్టి. సో మిగిలింది 4:5:3. ఇదేంటి? వాళ్ళ ఎఫిషియన్సీ రేషియోనే. ఎఫిషియన్సీ రేషియోనే వాళ్ళు పంచుకోవాల్సి వస్తుంది.
5, 4, 9, 9, 3, 12. 12 రూపాయలు కనుక టోటల్ శాలరీ అయితే బీకి ఎంత రావాలి? 5 రావాలి. టోటల్ శాలరీ 2400 అయింది. 12 2400 అయితే 5 ఎంత అవ్వాలి? 1000 అవ్వాలి. ఆప్షన్ ఏలో ఉంది మీకు. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం స్పీడ్ చేయాలండి, ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ కదా ఇవి మీకు. ఇన్ ఏ 100 మీటర్ రేస్ A runs at a speed of 5/3 meter per second. If A gives a start of 10 meter to B and still beats him by 12 seconds, what is the speed of B? 100 మీటర్ల పరుగు పందెంలో A 5/3 మీటర్ పర్ సెకండ్తో వేగంతో పరిగెడుతుంది. Bకి A 10 మీటర్ల ప్రారంభం ఇచ్చినా కూడా 12 మీటర్ల తేడాతో ఓడిస్తుంది. అయినా B యొక్క వేగం ఎంత? ఓకే, ఇక్కడ చూడండి, ఒక్కటి చెప్పండి నాకు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ ఏమైనా పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఏ స్పీడ్ ఎంత అండి? 5/3 కదా. ఏ స్పీడ్ ఎంత? 5/3. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు? స్టిల్ ఇఫ్ ఏ గివ్స్ ఏ స్టార్ట్ ఆఫ్ 10 మీటర్ టు బి స్టిల్ బీట్స్ హిమ్ బై 12 సెకండ్స్. ఏ ఏమో బీకి 10 మీటర్ స్టార్ట్ ఇస్తున్నాడంటే 10 మీటర్ స్టార్ట్ ఇవ్వడం మీనింగ్ ఏంటంటే కొంచెం తక్కువ డిస్టెన్స్ పరిగెత్తాలండి. ఏ 100 మీటర్లు పరిగెడితే బి 10 మీటర్లు తక్కువ పరిగెడతాడు, అంటే బి 90 మీటర్లే పరిగెత్తాలి. అయినా కూడా బి ఓడిపోతున్నాడు. బి ఓడిపోతున్నాడంటే బి స్పీడ్ తక్కువ ఉండాలి కదండి. అంటే ఏ స్పీడ్ ఎక్కువ ఉండాలి బి స్పీడ్ కన్నా కదా. సో ఇప్పుడు 5/3 అంటే మీనింగ్ ఏంది? 5/3 అంటే చెప్పండి నాకు. 5/3 అంటే 1, 2/3 అంటే 1.66 కదా ఇది. అంటే 1 2/3 అంటే 1.66. ఇది చూడండి, మీ ఆప్షన్ ఎంత ఉంది? ఇది 1/1.33 ఉంది. ఓకే, దీనికన్నా ఇది తక్కువ ఉంది ఆప్షన్. ఓకే, ఇది ఎంత ఉంది? 1/3 అంటే 1.33. ఓకే, 3/2 అంటే చెప్పండి ఇది ఎంత? ఇది 1.5. ఇది కూడా తక్కువనే ఉంది. 5/4 అంటే ఎంత? ఇది 1.25. ఓకే, మీకు అక్కడ అన్ని ఆప్షన్లు సాటిస్ఫై అవుతున్నాయండి. ఇక్కడ ఏ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవ్వట్లేదు, కానీ కొన్ని కేసెస్లలో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు ఉంటాయి అన్నట్టు. సరే, ఇప్పుడు క్వశ్చన్కి రండి. పెద్ద క్వశ్చన్ కూడా డిఫికల్ట్ ఏం కాదు. ఇప్పుడు ఒక 100 మీటర్ రేస్ ఉంది. ఇది మీకు ఇక్కడ నుండి ఇక్కడికి 100 మీటర్ రేస్. ఎంత? 100 మీటర్ రేసు. ఏ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాడు. ఏ స్పీడ్ ఎంత అన్నారండి? ఏకి స్పీడు 5/3 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఏ 100 మీటర్స్ 5/3 మీటర్ పర్ సెకండ్ కదా. ఇప్పుడు ఈ రేస్ని ఎవరు గెలుస్తున్నారు? అండ్ స్టిల్ బీట్స్ బై 12 సెకండ్స్ అన్నారా? స్టిల్ బీట్స్ బై 12 సెకండ్ అంటే ఏ గెలుస్తున్నాడని అర్థమైంది కదా. సో ఏకి టైం ఎంత కావాలి చెప్పండి నాకు ఒకసారి. ఏకి టైం ఎంత కావాలి? 100 మీటర్స్ని 5/3 స్పీడ్ ఉంది. 5 ఎంత టైమ్స్ అండి? ఇది 20 టైమ్స్. సో 20 × 3 అంటే ఎంత? 60 సెకండ్స్ కావాలి. ఏకి 60 సెకండ్స్ కావాలి. ఏ 60 సెకండ్స్లో ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నాడు. ఇదైతే మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ గివ్స్ ఎ స్టార్ట్ ఆఫ్ 10 మీటర్ టు బి అండ్ స్టిల్ బీట్స్ హిమ్ బై 12 సెకండ్స్. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఒక 10 మీటర్ స్టార్ట్ ఇస్తున్నాడంట. స్టార్ట్ ఇవ్వడం మీనింగ్ ఏంటంటే ఏ ఇక్కడ నుండి ఇక్కడికి పరిగెత్తట్లేదు, ఒక 10 మీటర్స్ దూరం. అంటే ఏ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే బి అనే పర్సన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాడు, అంటే ఒక 10 మీటర్స్ ముందు నుండి స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు బి పరిగెత్తాల్సిన డిస్టెన్స్ ఎంత అండి? 90 మీటర్స్ మాత్రమే బి పరిగెత్తాలి. ఏ ఏమో 100 మీటర్ల డిస్టెన్స్లో పాల్గొంటే బి కొంచెం ముందు నుండి స్టార్ట్ అవుతున్నాడు, బి ఓన్లీ 90 మీటర్సే పరిగెత్తాలి. సో ఇప్పుడు బి పరిగెత్తాల్సిన డిస్టెన్స్ ఎంత? 90 కదా. ఓకే, బి డిస్టెన్స్. మీకు స్పీడ్ కదా అడిగింది. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కదండి. ఇప్పుడు మీకు బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 90 మీటర్స్. ఇప్పుడు బీకి టైం ఎంత పట్టిందో తెలిసి సరిపోతుంది కదా. ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ని 12 సెకండ్ల తేడాతో ఓడిస్తాడు. అంటే 12 సెకండ్ల తేడాతో ఓడించడం అంటే మీనింగ్ ఏంటంటే ఎట్లా ఓడిస్తారు చెప్పండి నాకు ఒకసారి. ఏ అనే పర్సన్ ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత 12 సెకండ్ల తర్వాత బి ఈ పాయింట్కి వస్తాడు. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కనుక రన్నింగ్ చేస్తుంటే మీరు మీ ఫ్రెండ్ని ఒక 10 సెకండ్స్ తేడాతో ఓడిస్తున్నారంటే మీరు ఆ విన్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, డెడ్ ఎండ్కి రీచ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ 10 సెకండ్ల తర్వాత వస్తున్నాడని దాని మీనింగ్. అంటే ఇప్పుడు మీరు డెడ్ ఎండ్కి 60 సెకండ్లలో రీచ్ అవుతున్నారు కదా, మీరు 60 సెకండ్ల టైం పడితే మీ ఫ్రెండ్కి ఇంకొక 12 సెకండ్లు ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి టైం నుండి స్టార్ట్ అవుతున్నారు. రేస్ అంటే ఒకటే టైంకి స్టార్ట్ అవుతారు, కానీ ఇక్కడ బి అనే పర్సన్ ఒక 10 మీటర్ల ముందు నుండి స్టార్ట్ అవుతాడు. ఇది బీకి ఉన్న అడ్వాంటేజ్. ఈ ఏ అనే పర్సన్కి 60 సెకండ్ల టైం పడితే బి అనే పర్సన్కి ఇంకో 12 సెకండ్లు ఎక్కువ, అంటే 72 సెకండ్ల టైం పడుతుంది. సో ఇది 9 8 టైమ్స్, 9 10 టైమ్స్, 2 5 టైమ్స్, 2 4 టైమ్స్, అంటే 5/4 మీటర్ పర్ సెకండ్. ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏలో ఉంది మీకు.
when a certain number is divided by 223, the remainder obtained is 79. When that number is divided by 179, the quotient is 315 and remainder is r. Then r is ఒక నిర్దిష్ట సంఖ్యను 223 చే భాగించినప్పుడు వచ్చిన శేషం 79. ఆ సంఖ్యను 179 చే భాగించినప్పుడు భాగఫలం 315 మరియు శేషం r. అప్పుడు r విలువ ఎంత? ఎగ్జామ్లో కనుక మీకు ఇటువంటి క్వశ్చన్ వస్తే మీరు వదిలేయాలండి. మీకు థాట్ రానప్పుడు క్వశ్చన్ వదిలేయడం బెటర్, రైట్? ఇప్పుడు ఏమన్నారంటే మీకు దగ్గర n అనే ఒక నెంబర్ ఉందనుకోండి. ఆ n అనే నెంబర్ని 223తో డివైడ్ చేసినారనుకోండి. 223తో డివైడ్ చేస్తే మీకు శేషం ఎంత వచ్చింది? 79 వచ్చిందా? n అనే నెంబర్ని మీరు రాసుకోవచ్చా? 223 ఇంటూ k ప్లస్ 79 అంటే n ఈక్వల్ టు ఇది డివైజర్, ఓకే, ఇది కోషంట్, ఇది డివైజర్, ఇది కోషంట్, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇలాగే రాసుకుంటాము మనం n అనే నెంబర్ని. n అనే నెంబర్ని 223తో డివైడ్ చేస్తే 223 ఒక k టైమ్స్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, తర్వాత 79 మిగులుతుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఈ n అనే నెంబర్ని 179తో కనుక డివైడ్ చేస్తే కోషంట్ 315 వస్తుందంట. ఎంత వస్తుంది? 315 వస్తుంది. 179 సరే 170తో డివైడ్ చేస్తే 315 వస్తుంది. రిమైండర్ అనేది r వస్తుందంట. రిమైండర్ అనేది r వస్తుంది. అప్పుడు ఈ r విలువ ఎంత అని క్వశ్చన్ అండి. ఈ r విలువ ఎంత క్వశ్చన్. ఇప్పుడు n అనే నెంబర్ని మీరు ఫస్ట్ స్టేట్మెంట్ తోటి ఇలా రాసుకోగలిగినారు. n అనే నెంబర్ నుండి మీరు సెకండ్ స్టేట్మెంట్ నుండి ఇలా రాసుకోగలిగినారు కదా. అంటే ఈ రెండు ఈక్వల్ కదండి. అంటే నేను దీన్ని ఇలా రాయొచ్చా? మీకు 223 ఇంటూ k ప్లస్ 79 ఈక్వల్ టు 179 ఇంటూ 315 ప్లస్ r. ఇలా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే k ఈజ్ ఏ ఇంటీజర్ వాల్యూ. అంటే k అనేది వాల్యూ ఎలా ఉండాలి? మీకు ఇలా 1 2 3లా ఉండాలి. అంటే డెసిమల్ వాల్యూ కావద్దండి. మీరు డివైడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారండి, ఇక్కడ వచ్చే వాల్యూ మీకు ఎక్కడైనా పాయింట్లలో వస్తుందా? పాయింట్లలో కానీ ఇక్కడ వచ్చే వాల్యూ మీకు పాయింట్లలో రాదు అండ్ ఫ్రాక్షన్లలో రాదు. ఫ్రాక్షన్ వస్తేనే కదండి మీకు పాయింట్లలో వచ్చేది. ఇక్కడ వచ్చే వాల్యూ మీకు పాయింట్లలో రాదు, ఫ్రాక్షన్లలో రాదు. ఒక కంప్లీట్ ఒక హోల్ నెంబర్ లాగా వస్తుంది. అంటే 0 కాకుండా మిగతా ఏ నెంబర్ అయినా వస్తుంది. అంతేనా? రైట్. అంటే k అనే వాల్యూ మీకు ఎలా ఉండాలని తెలిసి ఇప్పుడు k అనే వాల్యూ మీకు ఇక్కడ పాయింట్లలో ఉండద్దు. మీరు ఎప్పుడైనా దేనైనా డివైడ్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ శేషం వస్తుంది కదా. ఈ కోషంట్ వాల్యూ మీకు పాయింట్లలో ఉండదు కదండి. పాయింట్లలో ఉండదు, ఫ్రాక్షన్లలో ఉండదు. ఒక 2 3 50 60 ఇలా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది కదా. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు 223k ఈక్వల్ టు 179 ప్లస్ 315. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయాలంటే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము? 179 ఇంటూ 315. కొంతమంది డైరెక్ట్గా ఇలాగే రాసుకుంటారు, లేదా కొంతమంది దీన్ని 179 ఇంటూ 315 ఇలా రాసుకొని చేస్తారు. మీరు ఏ రకంగా చేసినా మీకు ఆన్సర్ వస్తుందండి. ఫస్ట్ ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్ క్లాస్లో స్టార్టింగ్ క్లాస్లోనే మీకు క్యాలిక్యులేషన్ 3 డిజిట్ నెంబర్ని ఎలా చేయాలో చెప్తారండి మన ఇన్స్టిట్యూట్లో. 3 డిజిట్ నెంబర్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ 1 డిజిట్ తీసుకోవాలండి. 9 5లు ఎంత? 45. అంటే 4 క్యారీ 5 4 క్యారీ 45లో 5 రాసుకుంటాం, 4 క్యారీ. నెక్స్ట్ మీరు 2 డిజిట్ని చూడాలి. 2 డిజిట్ని చూస్తున్నప్పుడు లాస్ట్ నెంబర్లను మల్టిప్లై చేయండి, మిడిల్ నెంబర్ని మల్టిప్లై చేయండి. 7 5ల 35, 35 ప్లస్ 9 ఎంత? 44, 44 ప్లస్ 4 ఎంత? 48. మళ్ళీ 4 క్యారీ. నెక్స్ట్ ఇప్పుడు మీరు 3 డిజిట్ని చూడాలి. 3 చూసినప్పుడు మళ్ళీ లాస్ట్ 5 ఇంటూ 1 5, 7 ఇంటూ 1 7, 7 ప్లస్ 5 ఎంత? 12, 9 ఇంటూ 3 ఎంత? 27, 27 ప్లస్ 12 ఎంత? 39, 39 ప్లస్ ఇక్కడ క్యారీ 4 ఎంత? 43. అంతేనా? మళ్ళీ 4 మిగిలిందా? ఇలా ఇప్పుడు ఈ డైరెక్షన్లో మీకు 1 2 3 అయిపోయిందా? మళ్ళీ 2 1 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 టైమ్స్ వచ్చి మళ్ళీ 2 1. ఇప్పుడు 2 తీసుకుంటున్నప్పుడు ఇటు లాస్ట్ 2 తీసుకోవాలి, ఈ లాస్ట్ 2 తీసుకుంటున్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఏమున్నాయి? ఇక్కడ 1 ఇక్కడ 1, 1 ఇంటూ 1 1, ఓకే. 7 ఇంటూ 3 ఎంత? 21, 21 ప్లస్ 1 ఎంత? 22, 22 ప్లస్ 4 ఎంత? 26. సో ఇప్పుడు 2 క్యారీ వచ్చింది. 3 ఇంటూ 1 3, 2 అయిపోయింది కాబట్టి మీరు లాస్ట్ 1 డిజిట్ తీసుకోవాలి. ఇప్పుడు 3 ఇంటూ 1 3,
3 + 2 5. సో మీకు 56 385 వస్తుంది. ఈ 75 ఇటు వచ్చి మైనస్ అవుతుంది అండ్ ప్లస్ ఆర్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది కానీ మీరు స్పీడ్గా చేయాలండి. సో ఇప్పుడు కే ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి నాకు ఒకసారి. కే ఈక్వల్ ఏమవుతుందండి 56 385 మైనస్ 76 అంటే 379 ప్లస్ 6 చేస్తే వస్తుంది కదండి 306 ప్లస్ ఆర్ బై 223 ఇంత రాసుకోవచ్చా. ఇప్పుడు మీరు దీంతో డివైడ్ చేయండి. దీంతో డివైడ్ చేస్తే 223 ఇంటూ ఎంత టైం చేస్తుందండి 223 ఇంటూ క్యాలిక్యులేషన్ 563 నుండి 223 ఇంటూ 2 అంటే 446 ఇంతేనా. సో 13 - 6 అంటే 7 అంతేనండి 7. 13 - 6 అంటే 7. ఇక్కడ మీకు 5 ఉంటుంది. 5 - 4 అంటే 117. అంటే ఈ 223 కనుక మీకు దీన్ని డివైడ్ చేస్తే 2 టైమ్స్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ 117 మిగులుతుంది. ఓకే 223 ఇంటూ 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ అంటే ఎంత చెప్పండి నాకు ఒకసారి 1000 అవుతుంది. 23 ఇంటూ 5 అంటే 115 అవుతుంది. ఇక్కడ 1170 నుండి 115 తీసేస్తే ఎంత చెప్పండి 2000 ఇంటూ 5 చేస్తే 200 ఇంటూ 5 అంటే 1000. 23 ఇంటూ 5 అంటే 115. 1000 115. 1000 వెళ్ళిపోతే 70 నుండి 15 తీసేస్తే మిగిలింది ఎంత 70 - 15 అంటే 55 కదా. సో ఇక్కడ మీకు 5 టైమ్స్ తర్వాత ఇది ఎంత వస్తుందండి ఇది 15 వస్తుంది. అంటే మీకు ఎంత మిగిలింది చెప్పండి నాకు ఇప్పుడు 156 మిగిలింది. 15 అంటే 156 రైట్ అండి. ఇక్కడ మీరు 1170 నుండి 1115 కనుక తీసేస్తే మీకు 55 మిగులుతుందండి. ఇక్కడ ఎంత మిగులుతుంది 55 మిగులుతుంది. సో మళ్ళీ 223 ఇంటూ ఇప్పుడు ఎంత మిగిలింది లాస్ట్కి 556 కదా. 556 నుండి మళ్ళీ మీరు 446 కనుక తీసేసినారనుకోండి ఎంత మిగులుతుంది 110 మిగులుతుందా. అంటే రిమైండర్ 110 వస్తుందా. అంటే ఈ 56 ఇది ఎన్ని టైమ్స్ అండి ఇది మీకు 2 టైమ్స్ చేస్తే దీన్ని మీరు 252 ఇంటూ 223 ప్లస్ 110 ప్లస్ ఆర్ బై 223గా రాసుకోవచ్చు అన్నట్టు ద మీనింగ్ అంతేనా ఈక్వల్ టు కే. ఇప్పుడు కే అనే వాల్యూ మీకు ఒక ఫిక్స్డ్ నెంబర్ రావాలని తెలుసు కదా. పాయింట్లలో ఉండొద్దు కదా. పాయింట్లలో ఉండొద్దు అంటే ఇక్కడి వరకు ఉన్నదాన్ని 223 క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక ఒక 113 అయిందనుకోండి 113 ప్లస్ 110 ఎంత 223 అవుతుంది. అప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసి మీకు కే అనే వాల్యూ ఫిక్స్డ్ వస్తుంది. ఆర్ వాల్యూ 113 కాకుండా మీకు మిగతా వాల్యూస్ అయితే పాయింట్లలో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆర్ అనేది మీకు 113 అవ్వాలి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కాదండి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే జస్ట్ ఈ లైన్ కనుక మీరు ఎగ్జామ్లో రాసుకోవడం వచ్చింది అనుకోండి, ఈ లైన్లో రాసుకోవడం వచ్చి ఒక 3 డిజిట్ మల్టిప్లికేషన్ చేయాలి, ఒకసారి క్యాన్సిల్ చేయాలి. అంటే క్వశ్చన్ మీకు మొత్తం సాల్వ్ చేయడానికి మీకు అప్రాక్సిమేట్లీ ఎగ్జామ్లో 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఎందుకంటే కాన్సెప్ట్ అయితే ఈజీ కాన్సెప్ట్, పెద్దగా ఏం లేదు దీంట్లో. ఆ రెండింటి స్టేట్మెంట్లను ఈక్వల్ చేయడము, కే అనే వాల్యూ మీకు పాయింట్లలో రావద్దు కాబట్టి పాయింట్లలో రాకుండా మీకు ఆర్ వాల్యూ ఏది ఉంటుందో అది చూసుకుంటే సరిపోతుంది మీకు. Question number 33. Distance between A and B is 495 km. After traveling a certain distance, a motor breaks down and then its speed reduces by 7.5% and reaches 90 minutes late. If the bike had broken down after traveling a distance of 45 km more, after traveling a distance of ఇక్కడ ఆఫ్ రావాలండి. After traveling a distance of 45 km more, he would have reached 18 minutes earlier. Find out speed of bike and distance of accident place from starting. ఓకే, ఇక్కడ చూడండి ఏ మరియు బీల మధ్య దూరం ఎంత 495 కిలోమీటర్లు. 495 కిలోమీటర్లు. ఎంత అండి ఏ మరియు బీల మధ్య దూరం? ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ఆఫ్ రావాలి. చలో
రైట్, క్వశ్చన్ అర్థం చేసుకుందాం చూడండి. ఏ మరియు బికి మధ్య దూరం ఎంత ఉందండి? ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ బి అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? మీకు 495 కిలోమీటర్స్. ఓకే, కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక బైక్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల దాని వేగం 37.5% తగ్గింది. ఇక్కడ నుండి ఇక్కడికి రావడం వలన ఇక్కడ నుండి ఇక్కడ కొంత దూరం అన్నారు, ఎంత దూరమో చెప్పలేదు. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అవ్వడం వల్ల స్పీడ్ ఏమైందండి? స్పీడ్ తగ్గుతుంది కదా, అంటే బైక్ ఏదో పాడైంది. స్పీడ్ 37.5% తగ్గింది. దీన్ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 37.5 అంటే 3/8 అంతే కదా, 3/8. అంటే స్పీడు ఇంతకుముందు కనుక 8 ఉంటే ఇప్పుడు 3 తగ్గి 5 అయింది. ఇది ఎర్లియర్ అనుకోండి, ఎర్లియర్. ఇప్పుడు నౌ ఇంతకుముందు కనుక 8 స్పీడ్ ఉంటే ఇప్పుడు 5 స్పీడ్ అయింది. స్పీడ్ తగ్గిందంటే ఇక్కడ నుండి ఇక్కడికి టైం పెరుగుతుంది కదండి. స్పీడ్ పెరిగిందంటే స్పీడ్ తగ్గింది కాబట్టి ఇంతకుముందు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంతకన్నా ఇప్పుడు టైం అయితే పెరుగుతుంది కదా. సరే, స్పీడ్ 37.5% తగ్గుతుంది, 95 నిమిషాలు ఆలస్యంగా జరుగుతుంది. 90 నిమిషాలు ఆలస్యంగా జరుగుతుంది కదా, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు ఎంత? 90 మినిట్స్ డిలే అయింది. 90 మినిట్స్ డిలే. నెక్స్ట్ ఏమన్నారు? ఒకవేళ ఆ బైకు మరో 45 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే మునుపటి కన్నా 18 నిమిషాలు త్వరగా చేరుకుని ఉండేది. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అవ్వాల్సింది కనుక ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఉంటే, అంటే ఇక్కడ 45 కిలోమీటర్స్ అనుకోండి, 45 కిలోమీటర్స్కి అయ్యి ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇంతకుముందు కన్నా 18 నిమిషాలు టైం సేవ్ అయ్యేది. అంటే ఇది మీకు 18x5 కదండి, ఇది మీకు ఈజీగా కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు 18x5 నిమిషాలు ఆలస్యం అయితే ఇప్పుడు 18x4 అంటే 72 నిమిషాలు డిలే అయ్యేది కదా, ఇంత డిలే అయ్యేది. ఇప్పుడు ఇక్కడనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఒకవేళ యాక్సిడెంట్ కనుక ఇక్కడి నుండి ఇక్కడికి ఒక 45 కిలోమీటర్ల దూరం జరిగిందనుకోండి, మీకు టైం ఎంత సేవ్ అవుతుందండి? ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ 72 నిమిషాలు ఆలస్యమైంది, ఇక్కడ 90 నిమిషాలు ఆలస్యమైంది. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత? సేవ్ ఎంత అయింది? 18 నిమిషాల టైం సేవ్ అయింది. 18 నిమిషాల టైం ఎందుకు సేవ్ అయిందండి? యాక్సిడెంట్ ఇక్కడ కావాల్సింది ఇక్కడ అవ్వడం వల్ల 18 నిమిషాల టైం సేవ్ అయింది. 18 నిమిషాల టైం సేవ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటండి? ఇంతకుముందు ఏ స్పీడ్తో వెళ్తుందో ఇప్పుడు ఆ స్పీడ్తో వెళ్తుంది. యాక్సిడెంట్ ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అవుతుంది కాబట్టి ఇంతకుముందు ఎంత టైం పట్టిందో ఇప్పుడు అంత టైం పట్టింది. అంటే మీకు 45 కిలోమీటర్స్ కనుక యాక్సిడెంట్ అవ్వకుండా వెళ్తే 18 మినిట్స్ సేవ్ అవుతుందా? ఓకే, నేను ఏమనుకుంటున్నానంటే ఈ యాక్సిడెంట్ కనుక ఇంకొక 45 కిలోమీటర్స్ తర్వాత అయింది అనుకున్నాను అనుకోండి, అప్పుడు టైం ఇంకెంత సేవ్ అవ్వాలి? ఇక్కడ ఒక 18 మినిట్స్ సేవ్ అయిందా? ఇక్కడ ఒక 18 మినిట్స్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు మొత్తం 90 మినిట్ డిలే ఉంది కదా, 90లో మీకు ఎన్ని 18 మినిట్స్ ఉన్నాయండి? ఎన్ని 80 మినిట్స్ ఉన్నాయి? 18 మినిట్స్ ఉన్నాయి కదా. ఒక 45 కిలోమీటర్కి అయితే 18 మినిట్స్ సేవ్ అవుతుంది. నేను ఇంకొంచెం 45 కిలోమీటర్ తర్వాత బ్రేక్ డౌన్ అయిందంటే ఇంకో 18 సేవ్ అయ్యేదా? అలా ఇంకొక 45 కిలోమీటర్స్, ఇంకో 45 కిలోమీటర్స్, ఇంకో 45 కిలోమీటర్స్. అంటే బ్రేక్ డౌన్ అనేది కనుక మీకు లాస్ట్ మీరు డెడ్ ఎండ్ రీచ్ అయిన తర్వాత కనుక బ్రేక్ డౌన్ అయితే మీకు టైం అనేది అసలు డిలేనే కాదు కదా. 90 మినిట్స్ డిలే అయింది, ఆ 90 మినిట్స్ డిలే ఉండదు చూడండి. ఇక్కడ 18 మినిట్స్ సేవ్ అయింది, ఇక్కడ 18 మినిట్స్ సేవ్ అయింది, ఇక్కడ 18 మినిట్స్ సేవ్ అయింది, ఇక్కడ 18 మినిట్స్ సేవ్ అయింది. అంటే మీ యాక్సిడెంట్ కనుక ఇక్కడ అయ్యింది కాకుండా ఇంకొక 45 కిలోమీటర్ల దూరంలో జరిగితే మీకు 18 నిమిషాలు సేవ్ అయ్యేది కదా. నేనేమంటున్నానంటే మీ యాక్సిడెంట్ కనుక ఇంకొక 45 కిలోమీటర్ల తర్వాత అయితే ఇంకో 18 సేవ్ అయ్యేదా? ఇంకొక 45 కిలోమీటర్ల తర్వాత అయితే ఇంకో 18 నిమిషాలు సేవ్ అయ్యేదా? ఇంకొక 45 కిలోమీటర్లు అయితే ఇంకో 18 సేవ్ అయ్యేదా? ఇంకో 45 కిలోమీటర్ల తర్వాత అయితే ఇంకో 18 సేవ్ అయ్యేదా? అంటే ఇక్కడ వరకు ఇక్కడికి 90 మినిట్స్ మీరు సేవ్ చేసినారు, ఇక్కడ 90 మినిట్స్ డిలే ఉంది. అంటే మీరు డెడ్ ఎండ్కి రీచ్ అయినట్టు అని దీని మీనింగ్ అండి. సో మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లలో ఏముంటాయంటే మీకు టోటల్ డిలేకి నెంబర్ ఆఫ్ పార్ట్స్లో ఇది ఉంటుందండి. 45 కిలోమీటర్స్ దూరం తర్వాత కనుక యాక్సిడెంట్ జరిగితే ఎంత టైం సేవ్ అవుతుందో దానికి ఇది మల్టిపుల్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఈజీగా ఈ క్వశ్చన్ చదివినప్పుడే నేను ఏం మార్క్ చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ నాకు ఎంత అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఇది 45 కిలోమీటర్స్, ఇది 45, ఇది 45, ఇది 45, ఇది 45. 45 × 5 అంటే ఎంత చెప్పండి నాకు? 45 × 5 టైమ్స్
225 కదా, ఇది మీకు 225 కిలోమీటర్స్ అని అర్థమైంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలి మీకు? 495లో 225 వెళ్ళిపోతే 270 కిలోమీటర్స్ ఉండాలి. సో 270 కిలోమీటర్స్ ఆప్షన్ ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడుంది. సో ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి డయాగ్రామ్ రూపంలో డ్రా చేయడం జరిగింది. కానీ ఒకవేళ మీకు మంచి ప్రాక్టీస్ కనుక ఉండుంటే ఇక్కడ 18 నిమిషాల ఆలస్యం, ఇక్కడ ఎంత ఉంది క్వశ్చన్లో? 95 నిమిషాల ఆలస్యం. అంటే ఒక్క ఫర్దర్గా 45 కిలోమీటర్స్ తర్వాత యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మీకు 18 నిమిషాలు సేవ్ అయ్యేది కదా. అలా 90 నిమిషాలు సేవ్ అవ్వాలంటే 90 నిమిషాలు సేవ్ అయ్యిందంటే యాక్సిడెంట్ అనేది మీకు డెడ్ ఎండ్లో జరిగినట్టు. అంటే మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారో బి అనే పాయింట్, అక్కడ యాక్సిడెంట్ జరిగింది అనుకుంటే మీరు ఎవ్రీ 45 కిలోమీటర్కి కనుక మీరు 18 మినిట్స్ సేవ్ చేస్తున్నారంటే 90 మినిట్స్ సేవ్ చేయాలంటే మీరు ఎన్ని 45 ట్రావెల్ చేయాలండి? 45 × 5 అంటే మీకు డెడ్ ఎండ్ అక్కడ నుండి 225 కిలోమీటర్లు ఉందని మీకు అర్థమవుతుంది. డెడ్ ఎండ్ యాక్సిడెంట్ నుండి 225 కిలోమీటర్లు ఉంటే టోటల్ 495 అయితే మిగిలింది ఎంత? 270. ఇది కనుక మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీకు 30 సెకండ్స్లో చేయొచ్చా చేయరాదండి ఈ క్వశ్చన్ని? 270 ఇక్కడ వరకు అయితే చేయొచ్చు కదా. 30 సెకండ్స్లో మీకు 45 × 5 -495 కాన్సెప్ట్స్ కనుక క్లియర్ ఉండి ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే 30 సెకండ్స్లో ఇక్కడ వరకు చేయొచ్చు అండి. నెక్స్ట్ ఏముందండి? ఓకే, ఇదైతే మీకు స్పీడ్ డిస్టెన్స్ వచ్చేసిందా? ఇప్పుడు స్పీడ్ గురించి మాట్లాడదాం. స్పీడ్ ఏమైందండి? ఈ 45 కిలోమీటర్ పీరియడ్లో ఒకవేళ మీరు నార్మల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుందో దానికన్నా స్పీడ్ తగ్గిందనుకోండి 18 మినిట్స్ ఎక్కువ పడుతుందని తెలుసా? ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 90 నిమిషాలు ఆలస్యం అవుతుందంటే ప్రతి 45 కిలోమీటర్లకి 18 నిమిషాలు ఆలస్యం అవుతున్నట్టు కదా మీనింగ్. ప్రతి 45 కిలోమీటర్లకి 18 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అందుకే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 90 నిమిషాలు ఆలస్యమైంది. సో ఈ డిస్టెన్స్లో ఈ 45 కిలోమీటర్స్ టైంలో మీకు గనక 18 మినిట్స్ డిలే అయింది. ఎందుకు డిలే అయింది? స్పీడ్ తగ్గింది కాబట్టి. స్పీడ్ మీకు 8:5 రేషియో ఉంటే టైం మీకు 5:8 రేషియో ఉండాలి. టైం ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పెరిగింది? 3 పార్ట్స్ పెరిగింది. 3 పార్ట్స్ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చినారు? 18. 3 పార్ట్స్ వాల్యూ 18 అయితే ఇంతకు ముందు మీకు టైం ఎంత పట్టేది? 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 3 అనేది 18 అయితే × 6 అయింది కాబట్టి 5 × 6 అయితే 30 మినిట్స్. అంటే ఇంతకు ముందు మీకు 45 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి మీకు 30 నిమిషాలు పట్టేది. అంటే మీరు 30 మినిట్స్లో ఇంతకు ముందు 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేది. స్పీడ్ అంటే మీకు 60 నిమిషాలు కదా, గంటకి ఎంత చెప్తారు కదా, 60 నిమిషాలకైతే 90 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది. ఇంతకుముందు మీ స్పీడ్ ఎంత అండి? 90 km/h. ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. If the fifth term of the GP is 81 and first term is 16, what will be the fourth term of the GP? ఇలా మీకు డిఫికల్ట్ క్వశ్చన్ వస్తున్నప్పుడు మధ్యలో ఈజీ క్వశ్చన్స్ వస్తాయండి. జీపీలో ఫస్ట్ టైం ఏమో 16 అన్నారు, ఫిఫ్త్ టర్మ్ అంటే AR⁴ ఇది 81 అన్నారు. అప్పుడు మీకు AR⁴ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీరు దీన్ని కనుక డివైడ్ చేసినారనుకోండి ఏ క్యాన్సిల్ అవుతుంది. R⁴ అనేది డినామినేటర్లో ఉంటుంది. దీన్ని మీరు 2×4 రాసుకోవచ్చు, దీన్ని 3×4 రాసుకోవచ్చు. R కనుక దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3/2గా రాసుకోవచ్చా? ఈ 4ని క్యాన్సిల్ చేస్తుంది, R పైకి వస్తుంది కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. ఇదైతే మీకు సింపుల్ కదా, R వాల్యూ 3/2. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మీకు? 16. 3³ అంటే 27, 2³ అంటే 8, 8 2 times 27 × 2 అంటే 54. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 35 అండి. Sharan and Mayuk working together can complete a task in 12 days. However, Mayuk works alone and leaves after completing 1/3 of the task. Then Sharan takes over and completes the remaining work by himself. As a result, the TO could complete the task in 26 2/3 days. How many days would Sharan alone have taken to do the job if Mayuk had worked faster than Sharan? Sharan మరియు Mayuk కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ Mayuk ఒక్కడే పని ప్రారంభించి 1/3 వంతు పని పూర్తి అయ్యాక శరణ్ ఒక్కడే మిగతా పనిని పూర్తి చేశాడు. ఇలా చేసినప్పుడు మొత్తం పని 26 2/3 రోజుల్లో పూర్తయినది. Mayuk శరణ్ కంటే వేగంగా పని చేస్తే శరణ్ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఎక్కడ వచ్చిందో తెలుసా అండి? ఈ క్వశ్చన్ మీకు ఆర్ఆర్బీలో వచ్చిందండి. అంటే మీకు ఆర్ఆర్బీ స్టాండర్డ్ ఎస్ఐ స్టాండర్డ్ సేమే ఉంటుంది కదండి ఆల్మోస్ట్.
ఈ మధ్య మీకు ఎస్ఐ పీసీలలో అండ్ మెయిన్గా ఎస్ఐ మెయిన్స్ పేపర్లో లేదా ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్లో వేరే వేరే ఎగ్జామ్లలో జరిగిన ప్రీవియస్ పేపర్ నుండి మీకు తీసుకొని క్వశ్చన్స్ ఇస్తున్నారండి. మీకు లాస్ట్ ఇయర్ మెయిన్స్ పేపర్ కనుక చూస్తే దాంట్లో సగం క్వశ్చన్లు ఎస్ఎస్సి క్వశ్చన్స్ అండి. ఎందుకంటే నేను ఎస్ఎస్సి ప్రిపేర్ అయినాను కాబట్టి నాకు తెలుసు. సో మీకు ఎస్ఎస్సి నుండి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్లనే అక్కడే కొంచెం క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా తీసేసుకొని నంబర్స్ మార్చి మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు మీకు ఇక్కడ ఎస్ఐ ఎగ్జామ్లలో. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు చూసినప్పుడు ఫస్ట్ మీకు అర్థం కాదు. మీకు సబ్జెక్ట్ మంచిగా ఉంటే జరిగేది ఏంటంటే అండి, ఒకటి ఫస్ట్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారా లేదా అర్థమవుతుంది. 2 ఆప్షన్ ఎలిమినేషన్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఆప్షన్ ఎలిమినేషన్లో ఒక ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలో నేను చెప్తా చూడండి. శరణ్ మరియు మయూక్ కలిపి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరా? ఈ స్టేట్మెంట్ చదవండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకటి ఏంటండి, మయూక్ శరణ్ కంటే వేగంగా పనిచేస్తాడని ఇచ్చినాడు కదా. మయూక్ శరణ్ కంటే వేగంగా పనిచేస్తారు కదా. ఇప్పుడు చూడండి, నాకు ఇద్దరు కలిపి మయూక్ ప్లస్ శరణ్ ఇద్దరు కలిపి 12 రోజుల్లో వర్క్ చేస్తారు కదండి, 12 డేస్లో వర్క్ చేస్తారు. ఇద్దరు కనుక నేను సమానంగా పని చేస్తారు అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఒక వర్క్ని 10 డేస్లో చేస్తారు, మీ ఫ్రెండ్ కూడా అదే వర్క్ని 10 డేస్లో చేస్తాడు. ఇద్దరు కలిసి చేసినారు అనుకోండి, ఇద్దరు కలిసి చేస్తే వర్క్ 5 డేస్లో కంప్లీట్ అయిపోతుందా? ఎందుకంటే మీ ఎఫిషియన్సీ ఈక్వల్, ఈయన ఎఫిషియన్సీ ఈక్వల్. మీరు 10 డేస్లో వర్క్ చేస్తారు, ఈయన 10 డేస్లో వర్క్ చేస్తాడు. ఇద్దరు కలిసి చేస్తే హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుందా, 5 డేస్లో కంప్లీట్ అయిపోతుందా? ఎందుకంటే ఇప్పుడు మీకు హెల్ప్ చేసినప్పుడు మీకు ఈక్వల్ కెపాసిటీ ఉన్న పర్సన్ వచ్చినట్టు కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ అయిపోతాయి కదా. ఇదైతే ఈజీ కదండి. మీరు ఒక 10 డేస్లో గోడ కట్టగలుగుతారు, మీ ఫ్రెండ్ కూడా 10 డేస్లో గోడ కట్టగలుగుతారు. 5 డేస్లో మీరు ఒక హాఫ్ గోడని కడతారు, మిగిలిన 5 డేస్లో మీ ఫ్రెండ్ హాఫ్ గోడ కడతాడు. అంటే మీరు ఫస్ట్ రోజు మీరు ఒక గోడని ఇటు నుండి స్టార్ట్ చేసి ఇంకో మీ ఫ్రెండ్ అటు నుండి స్టార్ట్ చేసినాడు అనుకోండి, 5 రోజులు వచ్చేసరికి మీరు సగం గోడ కంప్లీట్ చేస్తారు, 5 రోజులు వచ్చేసరికి అతను సగం గోడ కంప్లీట్ చేస్తారు, 5 రోజుల్లో పని కంప్లీట్ అయిపోతుందా? సేమ్ ఈ మయూక్ కూడా 12 డేస్లో వర్క్ చేసి శరణ్ కూడా 12 డేస్లో వర్క్ చేస్తే టోటల్ వర్క్ 12 డేస్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పొచ్చు. కానీ 24 డేస్ అండి, మయూక్ 24 డేస్ చేసి శరణ్ కూడా 24 డేస్లో వర్క్ చేసినాడు అనుకోండి, ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేస్తే టోటల్ వర్క్ 12 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. మయూక్ శరణ్ కంటే వేగంగా పనిచేస్తే అంటే మయూక్ ఎఫిషియన్సీ శరణ్ కన్నా ఎక్కువ ఉంది. ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంటే మయూక్కి టైం తక్కువ పట్టాలి కదా. ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంటే టైం తక్కువ పట్టాలి. ఎవరికి? మయూక్కి. అంటే మయూక్ టైం అనేది 24 కన్నా తక్కువ పడితే శరణ్కి టైం అనేది 24 కన్నా ఎక్కువ పట్టాలి. ఇద్దరు సమానంగా కనుక చేస్తే ఒక్కొక్కరు 24 రోజుల్లో చేయాలి. కానీ మయూక్ శరణ్ కంటే స్పీడ్గా చేస్తాడంటే టైం అనేది 24 డేస్ కన్నా తక్కువ పడుతుంది, శరణ్కి 24 డేస్ కన్నా ఎక్కువ పడుతుంది. శరణ్ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 24 ఆన్సర్ రాంగ్. ఎందుకంటే మీ ఆన్సర్ 24 కన్నా ఎక్కువ ఉండాలి. ఇటువంటి ఆప్షన్ కనుక ఇంకొకటి ఏదైనా ఉండుంటే క్వశ్చన్లో అది కూడా మీరు ఎలిమినేట్ చేయగలిగితే, ఇప్పుడైతే కాన్ఫిడెంట్గా ఒకటి ఎలిమినేట్ చేయగలిగినారు కదా, సో మీరు ఇంకోటి ఎలిమినేట్ చేయగలిగితే 50% ఛాయిస్ ఉండేది. ఆ రెండిట్లో ఏదో ఒకటి మార్క్ చేస్తే 50%. ఇలా మీరు 50% ఛాయిస్ ఉన్న క్వశ్చన్లు కనుక మీరు 10 మార్క్ చేసినారనుకోండి, దాంట్లో కూడా మీరు ఇంకేమన్నా లాజిక్ వాడి ఆ రెండిట్లో కూడా ఒకటి, ఇప్పుడు 2 క్వశ్చన్లు అయితే 100% కాదని ఎలిమినేట్ చేయగలిగి ఇంకా 2 ఆప్షన్లలో కొంచెం తెలివి కనుక వాడగలిగితే మీరు 10 క్వశ్చన్లు కనుక గెస్ట్ చేస్తే మీకు 7 క్వశ్చన్స్ ఖచ్చితంగా రైట్ అవుతారండి. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. శరణ్ మయూక్ అయితే ఇద్దరు కలిపి ఆ పని ఎన్ని రోజులు చేస్తారండి? 12 రోజుల్లో చేస్తారు. ఓకే, శరణ్ ప్లస్ మయూక్ ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తారు, 12 డేస్లో. కానీ ఏం జరిగిందంటే మయూక్ ఒక్కడే ఆ పనిని ప్రారంభించి 1/3 వంతు చేస్తాడు. మయూక్ 1/3 వరకు చేసినాడు, తర్వాత శరణ్ 2/3 వరకు చేసినాడు, మిగిలిన వరకు మొత్తాన్ని ఇలా చేసినారు. అంటే ఇద్దరు కలిసి చేయలేదండి. 1/3 వరకేమో మయూక్ చేసినాడు, 2/3 వరకేమో శరణ్ చేసినాడు. ఇలా కలిపి వీళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసినారు? 26 2/3 డేస్ అంటే 80/3 డేస్ అయింది. ఇప్పుడు వీళ్ళు 80/3 డేస్లో చేసినారు, 80/3 డేస్ చేసినారు. దీనికి ఎల్సిఎం చెప్పండి నాకు. టోటల్ వరకు 12కి 80కి బై 3 చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి నాకు. 12కి 80కి ఎల్సిఎం ఎంత? 240 కదా. ఎందుకంటే 80లో మీకు 4 ఉంది, 12 అంటే 4 × 3 కదా. 80లో 3 లేదు కాబట్టి 80 × 3 చేస్తే మీకు 240 వస్తుంది. టోటల్ వర్క్ కనుక మీరు 240 అనుకుంటే 1/3 వర్క్కి ఎంత కావాలి చెప్పండి. 1/3 వర్క్ అంటే 80, 2/3 వర్క్ అంటే 160. 1/3 వర్క్ అంటే 80, 2/3 వర్క్ అంటే 160. టోటల్ వర్క్ కనుక మీకు 240 అయితే ఇద్దరు కలిపి 12 డేస్లో చేస్తారంటే
240/12 అంటే ఒక్కొక్క రోజు ఎఫిషియన్సీ అయితే 20 కదా. అంటే శరణ్ ఎఫిషియన్సీ కనుక ఎక్స్ అనుకున్నారనుకోండి, మయాంక్ ఎఫిషియన్సీ ఏమవ్వాలండి? శరణ్ ఎఫిషియన్సీ ఎక్స్ అయితే ఈయన ఎక్స్ మైనస్ 20, సరే 20 మైనస్ ఎక్స్ అవ్వాలి. ఏమవ్వాలి? 20 మైనస్ ఎక్స్ అవ్వాలి, అంతే కదండి. ఒక్కళ్ళ ఎఫిషియన్సీ ఎక్స్, ఎస్ ప్లస్ ఎం వాల్యూ ఎంత? మీకు 20 అని వచ్చింది. ఎస్ ఎఫిషియన్సీ ప్లస్ ఎం ఎఫిషియన్సీ 20, ఎందుకంటే 240/12 డేస్లో చేస్తే ఒక్కో రోజుకి 20 చేయాలి. ఈయన ఎక్స్ చేస్తే, ఈయన 20 మైనస్ ఎక్స్ చేస్తే 2 కలిపి 20 అయింది. టోటల్ వర్క్ ఏమో 240. దాంట్లో 1/3 వర్క్ చేసింది మయూక్, 1/3 అంటే 80, మిగిలిన వరకు 160. ఓకే, ఇలా వీళ్ళకి మొత్తం టైం పట్టింది. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 80/3. ఓకే, ఫస్ట్ 80 యూనిట్స్ ఆఫ్ వర్క్ని మయూక్ ఎన్ని రోజుల్లో చేస్తాడు చెప్పండి? సరే, మయూక్ ఫస్ట్ కదా, మయూక్ ఎఫిషియన్సీ ఎంత అనుకున్నారు మీరు? 20 మైనస్ ఎక్స్. 20 మైనస్ ఎక్స్ అనేది మయూక్ ఎఫిషియన్సీ, ప్లస్ మిగిలిన వర్క్ ఎంత? 160. ఈ 160 ఎఫిషియన్సీ వర్క్ని ఎక్స్ ఎఫిషియన్సీతో శరణ్ ఎన్ని రోజులు చేస్తాడు? 160/x డేస్. ఇది 1/3 వర్క్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ డేస్, 2/3 వర్క్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ డేస్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 80/3. ఇదే కదా మీ క్వశ్చన్లో ఇచ్చింది. 80 2 టైమ్స్ క్యాన్సల్, ఇక్కడ 80 1 టైమ్స్ క్యాన్సల్. ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ ఇంటూ 20 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ 20 ఇంటూ 2 అంటే 40, 40 మైనస్ ఇక్కడ ఎంత? 2x, అంతే కదండి. ఎక్స్ ఇంటూ 20 మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 40 మైనస్ 2x ఈక్వల్ టు 1/3. రైట్, ఇక్కడ రండి. 40 మైనస్ ఎక్స్ అవుతుంది ఇక్కడ, 40 మైనస్ ఎక్స్ ఇంటూ 3, 3 ఇంటూ 40 అంటే 120 మైనస్ 3x ఈక్వల్ టు 20x మైనస్ ఎక్స్ స్క్వేర్, 20x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కనుక మీరు ఇటు తీసుకొచ్చినారనుకోండి, ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 20x కనుక మీకు ఇటు వచ్చింది అనుకోండి, -20 మైనస్ 3 అంటే -23x, -23x ఇక్కడ ప్లస్ 120 ఈక్వల్ టు 0. ఇప్పుడు కనుక మీరు ఫ్యాక్టరైజేషన్ చేస్తే 23 రావాలి, ఇది 120 అవ్వాలి. అంటే దీన్ని నేను 15 ఇంటూ 8 చేస్తే 120 అవుతుంది. ఇది -15 ప్లస్ 8. దీని నుండి మీరు ఎక్స్ ఈక్వల్ టు ఐదర్ 15 లేదా 8 అని తీసుకోవచ్చా? ఎక్స్ ఈక్వల్ టు 15 లేదా 8 అని తీసుకోవచ్చు. ఎక్స్ ఈక్వల్ ఎంత తీసుకోవచ్చు? 15 లేదా 8 అని తీసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సాల్వ్ అయిపోతుందండి. ఇప్పుడు నాకు శరణ్కి మయూక్కి ఎఫిషియన్సీ చెప్పండి. ఈయన ఎఫిషియన్సీ శరణ్ ఎంత అనుకున్నారు మీరు? ఎక్స్ అనుకున్నారు. ఈయన ఎఫిషియన్సీ 20 మైనస్ ఎక్స్ అన్నారు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. 15 అంటే ఇక్కడ 5 కావాలి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. 8 అంటే ఇక్కడ 12 కావాలి. రైట్, ఓకే. క్వశ్చన్లో ఏమన్నారండి మీకు? మయూక్ శరణ్ కంటే వేగంగా పనిచేస్తే. వేగంగా పనిచేయడం అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు కదండి. అంటే ఇక్కడ చూడండి, శరణ్ కన్నా మయూక్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఇక్కడ తక్కువ ఉంది. అంటే ఇది కాదు. అంటే మీకు శరణ్ కనుక 8 యూనిట్స్ వర్క్ చేస్తే మయూక్ ఎంత చేయాలి? 12 యూనిట్స్ వర్క్ చేయాలి. ఇప్పుడు మీకు టోటల్ వర్క్ ఎంత ఉంది? మీ టోటల్ వర్క్ ఏమో 240 ఉంది. ఈ టోటల్ 240 వర్క్ని శరణ్ ఒక్కడే పూర్తి చేయాలంటే 8, 240/8 అంటే మీకు 30 డేస్లో. శరణ్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడండి? 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అర్థమైందండి? ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ABC can walk at the rate of 3, 4 and 5 km/h respectively. They start from the same place at 1, 2, 3 p.m. in the evening in the same direction respectively. When B catches A, B sends him back with a message to C. When will C get the message? Right. ఇక్కడ నుండి ABCలు ముగ్గురు ఒకటి ప్లేస్ నుండి బయలుదేరుతారండి. ఇక్కడ నుండి ABCలు ముగ్గురు బయలుదేరుతున్నారు. ఇక్కడ నుండి ఎన్నిటికండి? టైము ఇది 1, 2, 3. టైము స్పీడ్ ఎంత? 3, 4, 5 స్పీడ్తో బయలుదేరుతున్నారు. ఓకే, మీరు 3 o'clock టైం గురించి మాట్లాడదామండి. మీరు ఫస్ట్ 3 PM గురించి మాట్లాడదాం. 3 PM అయ్యేసరికి ఏ ఎన్నిటికి స్టార్ట్ అయ్యండి? 1కి స్టార్ట్ అయ్యండి కదా. 3 PM అయ్యేసరికి సి ఇక్కడ ఉంటాడండి. 3 PMకి సి ఇక్కడ ఉంటాడు. సి 3 PMకి ఇక్కడ ఉన్నాడు. ఓకే, అప్పుడు ఏ ఎక్కడ ఉంటాడండి? ఏ 1కి కదా స్టార్ట్ అయింది. 1 నుండి 3 అంటే 2 గంటల టైం కదా. ఏ 2 గంటలు ఎంత దూరం ప్రయాణిస్తాడు చెప్పండి? ఏ స్పీడ్ ఎంత? 3. ఏ స్పీడ్ ఎంత? 3. 2 గంటల్లో గంటకి 3 కిలోమీటర్లు అంటే ఏ 6 గంటలు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి
6 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కిలోమీటర్స్ ఉంటుందా? ఇది 3 PM ఇక్కడ ఏ ఉన్నాడు. బి ఎక్కడ ఉంటాడు చెప్పండి. బీకి అయితే 1 గంటనే అవుతుంది కదండి. 2కి స్టార్ట్ అవునాడు, 3 PM అనేసరికి బీ స్పీడ్ ఎంత 4 కాబట్టి 4 ఇక్కడ ఇది 4 కిలోమీటర్స్. బి 3 PM ఇక్కడ ఉంటాడు. ఇది అర్థమవుతుందా? 3 గంటలప్పుడు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసు. ఇప్పుడు బి అనే పర్సన్ సి అనే పర్సన్ని క్యాచ్ చేయాలి. వెన్ బి క్యాచెస్ ఏ అన్నాడు కదా. ఇప్పుడు బి అనే పర్సన్ స్పీడ్ ఎంత ఉంది? 4 కిలోమీటర్లు ఉంది. సారీ, బి అనే పర్సన్ స్పీడ్ ఎంత అండి? 4 ఉంది. ఏ అనే పర్సన్ స్పీడ్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఈయన స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈయన్ని క్యాచ్ చేస్తాడు ఖచ్చితంగా. ఎంత టైంలో క్యాచ్ చేస్తాడు చెప్పండి. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందండి? ఎంత ఉంది? 2 కిలోమీటర్స్ ఉంది. డిస్టెన్స్ ఏమో 2 కిలోమీటర్స్. రిలేటివ్ స్పీడ్ ఎంత? మీకు బీకి స్పీడ్ ఏమో 4, ఏకి స్పీడ్ ఏమో 3. రిలేటివ్ స్పీడ్ ఎంత? 4 - 3 అంటే సేమ్ డైరెక్షన్లో 1. సో టైం ఎంత? టైం 2 అవర్స్. అంటే 2 అవర్స్లో బి క్యాచెస్ ఏ. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నాకు ఇంత టైం పడుతుందండి, రైట్. 3కి తర్వాత 2 అవర్స్కి అంటే 5 PMకి 5 PMకి బిఏ ఇక్కడ ఉంటారండి. బి అండ్ ఏ ఇక్కడ ఉంటారు. బిఏ ఇక్కడ ఉంటారు. 5 PMకి అప్పుడు సి ఎక్కడ ఉంటాడు చెప్పండి నాకు ఒకసారి. 5 PMకి సి ఎక్కడ ఉంటాడు? సి ఎన్నింటికి స్టార్ట్ అయినాడండి? సి మీకు 3 PMకి స్టార్ట్ అయినాడు. 3 PMకి స్టార్ట్ అయినంటే 5 అయ్యేసరికి 2 గంటలు అవుతుందా? 5 అయ్యేసరికి 2 గంటలు అవుతుందా? 2 గంటల్లో సి ఎక్కడి వరకు వస్తాడు చెప్పండి నాకు ఒకసారి. ఇక్కడ నుండి ఇక్కడికి 5 PM అంటే 2 అవర్స్లో సి ఎక్కడి వరకు వస్తాడండి? 10 కిలోమీటర్స్ వస్తాడు కదా. స్పీడ్ ఎంత? 5 km/h కదా. 5 PM అయ్యేసరికి సి 10 కిలోమీటర్స్ వస్తాడు. 10 కిలోమీటర్స్. ఇప్పుడు ఏబీలు ఎక్కడ ఉన్నారు చెప్పండి 5 కిలోమీటర్స్ అయ్యేసరికి? సారీ, 5 PMకి ఏ అనే పర్సన్ 1కి స్టార్ట్ అయినాడు. అంటే 2, 3, 4, 5 4 అవర్స్ కదా. 4 అవర్స్లో 3 స్పీడ్ తోటి అంటే 12 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 6 ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 6 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు అన్ని జస్ట్ డిస్టెన్స్ మ్యాటర్ అయ్యండి. ఇక్కడ చూడండి, ఇంకో 2 గంటల్లో కలుసుకుంటారు కదండి. దీని తర్వాత 2 గంటల్లో కలుసుకుంటారంటే 2 గంటల్లో ఏ ఎంత దూరం ట్రావెల్ చేస్తాడు? ఏ స్పీడ్ ఎంత? ఏ స్పీడ్ 3 ఉంది కాబట్టి 6 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాడు. 5 PMకి ఏబీలేమో ఇక్కడ ఉన్నారు, ఏబీలు. 5 PMకి సి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ 5 PMకి సి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుండి సి ఎంత? 10 కదండి. 4, 2, 6 అంటే ఇది 4, ఇది 4 కిలోమీటర్స్. 3 నుండి 5 మధ్యలో 2 అవర్స్లో సి స్పీడ్ ఎంత? 5. సో 5 × 2 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. ఇది మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి 12 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో 5 గంటల సమయానికి 5 గంటలప్పుడు సికి బీకి మధ్య డిస్టెన్స్ ఎంత అండి? 2 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు బి ఏం చేస్తున్నాడంటే ఏకి ఏదో ఒక లెటర్ ఇచ్చి సికి ఇచ్చేయమని పంపిస్తున్నాడు. అంటే ఇప్పుడు సి ఏమో ఇలా రావాలి, ఏ ఏమో ఇలా రావాలి. వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారండి? వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఏమో 2 కిలోమీటర్స్ ఉంది. ఈయన స్పీడ్ ఏమో సి స్పీడ్ ఎంత ఉంది? 5 ఉంది. మీకు ఏ స్పీడ్ ఎంత ఉంది? 3 ఉంది. 5 + 3 ఎంత? 8 అవుతుంది. సో 2/8 అంటే 1/4 అవర్. 1/4 అవర్ అంటే 15 మినిట్స్. అంటే 5 తర్వాత 15 మినిట్స్కి వీళ్ళు కలుసుకుంటారు. సో 5:15. పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అయితే ఏం కాదండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ చేయాల్సిందే. Question number 37. A sum of rupees 12,000 is invested partly at 15% per annum and the remaining at 12% per annum simple interest. If the total interest at the end of 3 years is 4,815, then how much money was invested at 15% per annum? Right. ఇక్కడ చూడండి, 12,000 ఇన్వెస్టెడ్ పార్ట్లీ at 15%, పార్ట్లీ at అంటే రిమైనింగ్ at 12% కదా. మీకు 3 సంవత్సరాలకి 4,815 వచ్చిందంటే 1 ఇయర్కి ఎంత వస్తుందండి? 415 టైమ్స్ అంటే 45. ఇది 3, 4 10 టైమ్స్ 315 అంటే చూడండి ఎంత వస్తుందో. 4 1 టైమ్ 1 మినిట్ అండి. మీకు 4500 అంటే 1500 కదండి. 4500 అంటే 1500 అయ్యింది. 315 అంటే ఒక 105. సో 1605 రావాలి. మీకు 1 ఇయర్కి వచ్చింది ఎంత? 1605 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రావాలి రెండింటి మీద కలిపి. ఒకవేళ రెండింటి పైన మీకు 12% ఇంట్రెస్ట్ అనుకుంటే
మొత్తం అమౌంట్ పైన దీని మీద 15% ఉంది, దీని మీద 12% ఉంది కదా, మొత్తం మీద మీకు 12% అనుకుంటే ఎంత రావాలి? 12 × 12 అంటే 144, 1440 రావాలి కదా. 5, 10 - 4 అంటే 6, 5 - 4 అంటే 165. ఈ 165 రూపాయలు ఎందుకు ఎక్కువ వచ్చిందండి? మీకేమో 1605 వచ్చింది. ఒకవేళ మొత్తం మీద నాకు 12% వచ్చిందని అనుకుంటే నాకు 1440 రావాలి. ఇక 165 ఎందుకు ఎక్కువ వచ్చింది? ఈ 165 ఎందుకు ఎక్కువ వచ్చిందంటే, మీరు 15% ఇంట్రెస్ట్ దగ్గర ఏదో అమౌంట్ ఇచ్చినారు చూడండి, దానిపైన దీనికన్నా 3% ఎక్కువ వడ్డీ ఉంది. అంటే మీరు 15% దగ్గర ఏదో అమౌంట్ ఇచ్చినారు కదా, ఆ అమౌంట్ పైన 3% వాల్యూ ఉందా, ఆ 3% వాల్యూ ఇది. అమౌంట్ పైన 3% వాల్యూ ఇదైతే 100% వాల్యూ ఎంత? సో 3 5 టైమ్స్ 15, 1 క్యారీ 3 5 టైమ్స్. సో 100% అంటే 5500, ఆప్షన్ డి. ఇది మీకు చాలా కామన్ క్వశ్చన్ అండి. మీకు ఈ మెథడ్ పైన మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఒక్క మెథడ్ పైన మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీకు టైమ్ అండ్ వర్క్లో, నంబర్ సిస్టంలో, టైమ్ అండ్ వర్క్ కాదండి, ఇప్పుడు మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, నంబర్ సిస్టంలో మీకు జనరల్ క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి ఈ కాన్సెప్ట్ పైన. క్వశ్చన్ నెంబర్ 38. ఏ ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ at 48 km/h, completely crosses another train having half its length and traveling in opposite direction at 42 km/h in 15 seconds. It also passes a railway platform in 45 seconds. What is the length of the platform? 48 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు, దానిలో సగం పొడవు ఉండి వ్యతిరేక దిశలో 42 km/h వేగంతో ప్రయాణిస్తున్న మరొక రైలును 15 సెకండ్లలో దాటుతుంది. ఒక ప్లాట్ఫారంను 45 సెకండ్లో దాటితే ప్లాట్ఫారం యొక్క పొడవు ఎంత? 2 కేసులు ఇచ్చినారండి. ఒక ట్రైన్ ఏమో లెంత్ ఎంత 2x అనుకోండి, దానిలో సగం లెంత్ ఉన్న ఇంకో ట్రైన్ అంటే 2x + x. ఈ 2 ట్రైన్లు ఒకదాన్ని ఒకటి దాటడానికి టైం ఎంత పడుతుందంట? 15 సెకండ్లు పడుతుందంట. 2 ట్రైన్లు ఒకదాన్ని ఒకటి దాటాలంటే వాటి లెంత్ సమ్, డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత? 48కి 42కి స్పీడ్ ఎంత? 90. ఇది కిలోమీటర్/h ఉంది కాబట్టి మీటర్/hలో కన్వర్ట్ చేయాలంటే 18 ఇంటూ ఇది 5 టైమ్స్ కదా, మీకు 2x + x అంటే 3x. 3x = 15 ఇంటూ 5 × 5 25. 3 ఎన్ని టైమ్స్ క్యాన్సల్? 5 టైమ్స్. సో x = ఎంత అవుతుంది? 125 అవుతుంది. రైట్. x వాల్యూ 125 వచ్చిందంటే ఈ ట్రైన్ లెంత్ ఎంత అవ్వాలండి? 250 అవ్వాలి. అంటే మెయిన్ ట్రైన్ లెంత్ 250 కదా. ఇక్కడ ఏమన్నా ఇట్ ఆల్సో ప్రాసెస్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ 45 సెకండ్స్. రైల్వే ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే దీని లెంత్ ఎంత? 250 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ నేను కనుక వెళ్ళాలనుకుంటే 250 దీని స్పీడ్ ఎంత? 48 ఇంటూ 5/18 కదా, మీటర్/సెకండ్ కావాలంటే టైం ఏమో 15 సెకండ్స్. 250 + L = 15 ఇంటూ 48 ఇంటూ 5/18. 5/18. సారీ, ఇక్కడ మీకు ఎంత? 45 సెకండ్స్ కదా, ఇది 45, ఇది 45. 9 5 టైమ్స్, ఇది 9 2 టైమ్స్, 2 24 టైమ్స్. 24 × 25 అంటే మీకు 600 అండి, 600. సో 250 + L. సో 600 నుండి 250 తీసేస్తే 350. ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది మీకు. ఇఫ్ ద నంబర్ 451352 ఈజ్ డివిజిబుల్ బై 8, ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ ప్లేస్ ఈజ్. సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవడం అండి. ఇక్కడ చూడండి 50, ఇక్కడ 5-2 కదా, మీకు 400 అనేది 8తో డివైడ్ అవుతుందండి. దాని తర్వాత 80 డివైడ్ అవుతుంది అంటే 480 వచ్చింది. దాని తర్వాత 32 డివైడ్ అవుతుందా? 480 + 32 ఎంత? 512 కదా. ఇక్కడ ఎంత రావాలండి అప్పుడు? ఈ స్టార్ ప్లేస్లో ఏ రావాలి? క్వశ్చన్ నెంబర్ 40. ద రేడియా ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో 3:2 అండ్ దేర్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:5. అంటే ఒకదాని రేడియస్ 3x, ఇంకో దాని రేడియస్ 2x అయింది అనుకోండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రేషియో ఎంత? 2π పెరిమీటర్ ఆఫ్ బేస్ 2πRh కదా. 2πr అంటే ఎంత, h అంటే ఎంత, దీని హైట్ h1, దీని హైట్ h2 అనుకున్నారు అనుకోండి. ఈ రేషియో 3/5 అన్నారా. 2π క్యాన్సల్, ఈ 3 క్యాన్సల్, x ఎట్లా క్యాన్సల్. మీకు h1/h2 ఏమొస్తుందండి? 2 అటు వెళ్తే 2/5 వస్తుంది. హైట్ రేషియో 2/5 ఉంది. R1/R2 రేషియో 3/2 ఉంది. వాల్యూమ్స్ రేషియో కావాలి. వాల్యూమ్స్ అంటే ఏంది? R1² కదండి. పై ఎట్లా క్యాన్సల్ సేమ్ ఉంటుంది కాబట్టి రేడియస్ స్క్వేర్ h హైట్. రేడియస్ స్క్వేర్ ఎంత? 9 ఇంటూ దీని హైట్ 2, దీని స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 5. సో 2 టైమ్స్ క్యాన్సల్. సో 9:10 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ డి.
ఇది మీకు పార్ట్ 2 అండి. పార్ట్ 3లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం.